రాయ్ కొంచెం మైక్ పెంచారు. ఎన్నోసార్లు రాయి చోటుకు వచ్చాను కానీ ఈరోజు మీ అభిమానం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. రాయచోటి నాకు కొత్త కాదు. బై ఎలక్షన్లో ఇదే పాలకొండరాయుడు గారి కోసం 10-15 రోజులు ఇక్కడే మకాం ఉన్నా మీ అందరికీ తెలుసా విషయం. ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నానంటే దిగినప్పటి నుంచి చూస్తున్నా మీ అభిమానం, మీ ఉత్సాహం ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది నేను ఎన్ని జన్మలెత్తి మీకు పనులు చేసినా మీ రుణం తీర్చుకోలేను. మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా మీ స్ఫూర్తికి. ఈ రాయచోటి రాష్ట్రానికి ఒక నమూనా కావాలి. తెలుగుదేశం పార్టీ గాలి వీస్తా ఉంది. ఇంకా ఇది ఒక పెద్ద పెను తుఫానుగా మారుతుంది. కుట్రలు కుతంత్రాలు చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా కొట్టుకొని పోతుంది తప్ప ఎక్కడ నిలబడలేదు. మా మైనారిటీ సోదరులు చూస్తున్నాను, కడుపు నిండుతా ఉంది మీ ఉత్సాహం చూస్తా ఉంటే. తమలో నేను అడుగుతున్నా మైనారిటీ సోదరుల్ని, మోడీని నిలదీసింది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. మొట్టమొదటిసారిగా దేశంలోనే నరేంద్ర మోడీ పైన పోరాటం చేయడమే కాదు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టి నిలదీసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నిలదీసిన నాయకుడు నేనే. నరేంద్ర మోడీ మైనారిటీ పట్ల ఒక రాక్షసుల మారిగా తయారయ్యాడు. 2000 మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఆ రోజు మీరు చూస్తే గుజరాత్లో ఆ రోజే డిమాండ్ చేశా, ఈ నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా అర్హత లేదు, రాజీనామా చేయాలని ఆ రోజే డిమాండ్ చేశానని మా మైనారిటీ సోదరులందరికీ తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మైనారిటీస్కి రక్షణ ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు సంతోషంగా ఉన్నారా? అదే మరిగా రోజు రోజుకు భయపడుతున్నారు. యూపీలో దాడులు, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆడపిల్లల పైన అఘాయిత్యాలు, అదే మరిగా ఏదైతే త్రిపుల్ తలాక్ పెట్టి మా మైనారిటీలను జైల్లో పెట్టాలంటే ఇది వీలు కాదని అడ్డం పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. పోయినసారి మీరు ఓట్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక్క మాట మీకు సపోర్ట్ చేశారా తమ్ముళ్ళు మైనారిటీ సోదరులందరూ? ఈసారి ఒక్క ఓటు మైనారిటీ వేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా. అమ్ముడు పోయిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ ఓట్లు వేసుకున్నారు. ఆయన కేసుల కోసం మీ ఓట్లు తాకట్టు పెట్టి నరేంద్ర మోడీ సంఖలో ఎక్కి మిమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేశాడంటే ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత అనిపించింది, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కుట్ర చేశారో మా తమ్ముళ్ళు హుషారైపోయారు. హుషారుగా ఉన్నారా లేదా? కోపంగా ఉన్నారా లేదా? జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అర్థమైనా లేదా మీకు? ఎంత దుర్మార్గుడో నాకు అర్థం కాల. నేను రాజకీయాల్లో 40 ఏళ్లున్నా. ఇందిరాగాంధీ నుంచి అందరినీ చూశా. ఇలాంటి అరాచక శక్తి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇతను ఒక అరాచక శక్తి. ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ ప్రభుత్వం పట్ల మీరందరూ సంతోషంగా ఉన్నారా లేదా?
పనులు చేశామా లేదా? ఈ ప్రభుత్వం పట్ల సంతోషంగా ఉన్నామనే వాళ్ళు చేతుల పైకెత్తండి. మీ సంతోషమే నా ఆశయం. నేను ఎంతైనా కష్టపడతా, ఇంకా సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, పెంచిన ఆదాయం మళ్ళీ మీకే ఇస్తా. దీంట్లో అనుమానమే లేదు. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి. విభజన జరిగిన తీరు చాలా దుర్మార్గం. 60 సంవత్సరాల కష్టం హైదరాబాద్లో వదిలిపెట్టి వచ్చాం. ఎవరు చేశారు హైదరాబాద్ అభివృద్ధి అంటే? దానికి కూడా నేనే కారణమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీకోసరం చేశాను, మీరు కష్టపడ్డారు. మొత్తం ఆస్తులన్నీ వదులుకొని, ఆదాయాన్ని వదులుకొని కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చాం. నేను ఒకటి ఆలోచించాను, నేను కష్టపడితే మీకు కొంతవరకు వెసులుబాటు వస్తుంది. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా నా పాదయాత్రలో చెప్పాను, ముసలి వాళ్ళందరికీ 200 రూపాయలు పింఛను 2000 రూపాయలు చేస్తానన్నాను. కానీ 200 రూపాయలు 2000 చేసి 10 రెట్లు భరోసా కల్పించిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మీ పిల్లలు కూడా చూసుకోలేకపోయారు. అనేక కారణాల వల్ల ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి మాట నిలబెట్టుకున్న వ్యక్తి నేనేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మా డాక్రా సంఘాలున్నారు. నాకు చాలా మా పెద్దమ్మ నమస్కారం బాగా హుషారుగా డ్యాన్స్ చేస్తా ఉంది. ఎంత ఉత్సాహం అంటే అంత ఉత్సాహం. ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆనందం ఎక్కువైపోయింది. ఈ ఆనందం ఎన్నికల వరకు ఉండాలి. ఈరోజు టీఆర్ఎస్కు బి టీముగా మన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారయ్యారు. ఆయనకు భయం. ఢిల్లీలో నరేంద్ర మోడీని చూస్తే వణుకు, టీఆర్ఎస్ చూస్తే భయం. మళ్ళీ ఇక్కడికి వచ్చి మన దగ్గరకు వచ్చి పెత్తనం చేస్తూ ఇక్కడ ఉండకుండా హైదరాబాద్లో ఉండి అన్ని కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ రమేష్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యేగా. వాళ్ళ తండ్రి గారి పీరియడ్ నుంచి చూశాను నేను. ఒక రాజకీయ కుటుంబం. ఈసారి మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా, రేపు జరిగే ఎన్నికల్లో రమేష్ కుమార్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి పెద్ద ఎత్తున గెలిపించాలి. ఇంకో పక్కన ఈరోజు మీ దగ్గర చూసి సత్యప్రభ గారు పార్లమెంట్ సీట్ ఇచ్చాం. వారి కుటుంబం నేను చెప్పక్కర్లేదు మీ అందరికీ. ఆదికేశవ నాయుడు గారు టీటీడీ బోర్డు చైర్మన్గా, రాజంపేట ఎంపీగా మీకు ఎనలేని సేవలు అందించిన సామాజిక న్యాయానికి న్యాయం చేయమని వారిని కోరితే వారు ముందుకొచ్చారు. కాబట్టి వారిని కూడా గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి. ఇంకో పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ పాలకొండరాయుడు గారు కూడా ఉన్నారు. ఆయన కుమారుడు ప్రసాద్ కూడా ఉన్నాడు. ఇప్పుడే పాలకొండరాయుడు గారు 2-3 విషయాలు చెప్పారు. తప్పకుండా సమాచారం ఇస్తే ఎవరైనా తప్పు చేస్తే తాట తీస్తాను తప్ప ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు ప్రసాద్ను కూడా రేపు సముచితమైన గౌరవం ఇస్తాం. ఒక ఎమ్మెల్సీగా చేసి ఆయన కూడా కాపాడుకుంటాం.
ఇక్కడ కడపలో ముస్లింలు ఉండేది కడపలో ఉన్నారు, రాయచోట్ల ఉన్నారు, రాయలసీమలో ఉన్నారు. ఈ రాయచోట్ల ఉండే వారికి తప్పకుండా ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి మీకు కూడా సముచితమైన గౌరవాన్ని ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చేయలా. మా ఆడబిడ్డలకు పసుపు కుంకుమ ఇచ్చా, 20,000 రూపాయలు ఇచ్చాను తల్లి మీ అందరికీ. మీ అన్నముళ్ళు ఇవ్వలేదు కానీ ఒక అన్నగా 2 విడతలు నాకు భగవంతుడు ఇస్తా ఉంటే మా ఆడబిడ్డలకి పసుపు కుంకుమ కింద కానుకలు ఇస్తానే ఉంటానని మరొక్కసారి ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. రైతు రుణమాఫీ చేశాం. ఏప్రిల్ నెలలో మీ అకౌంట్లోకి డబ్బులు వస్తుంది. 4-5 విడతలు పూర్తి చేస్తాం. అన్నదాత సుఖీభావ పెట్టాం. మళ్ళీ చెప్తున్నాను, ఆ డబ్బులు కూడా మొదటి విడత ఎన్నికల కంటే ముందు మీ అకౌంట్కి వస్తుంది. అదే మరిగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి కూడా న్యాయం చేస్తున్నాం. వారికి కూడా పెట్టుబడి ఇస్తానని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే చంద్రన్న బీమా ఇచ్చాం. 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశాను. పెళ్లి కానుక ఇచ్చాను. ఆహార భద్రత కింద 5 కేజీల బియ్యం ఇచ్చాం. పండుగల్లో కానుక ఇచ్చాం. సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ కానీ ఇవన్నీ ఇచ్చాం. ఇది కాకుండా మైనారిటీ పిల్లలు చదువుకోవాలంటే మీకు 15 లక్షల రూపాయలు విదేశ విద్యకు కూడా డబ్బులు ఇస్తున్నానని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూడండి, పెద్ద ఎత్తున 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు ఖర్చు పెట్టాం. 1,25,000 మందికి మైనారిటీ పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తున్నాం. ప్రార్థనా స్థలాలు కానీ, షాదీ ఖానాలు కానీ, మసీదులు కానీ మోడర్నైజేషన్కి వీటన్నిటికి ఇచ్చాం. ఇమాములకు 5,000, మౌజములకు 3,000 ఇచ్చాం. 31,000 మందికి ఇస్తున్నాం. ఇంకా పెంచుతానని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. మిమ్మల్ని గౌరవిస్తా. కడపలో 13 కోట్ల రూపాయలతో ఒక హాజ్ హౌస్ కట్టాం. కర్నూలులో 8 కోట్ల రూపాయలతో కట్టాం. అదే అమరావతిలో, విజయవాడలో 80 కోట్లతో కట్టాం. ఇంకా ఒక పక్క ఇక్కడనే చూస్తే మీరందరూ 4 ఎకరాల భూమి రాయచోట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజ్ స్థలాన్ని మీ వక్ఫ్ బోర్డుకి బదలాయిస్తూ ఆర్డర్ కూడా ఇచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఆర్థిక సహాయం కూడా చేస్తాను. ఒక మంచి వక్ఫ్ బోర్డు ప్రాపర్టీగా తయారు చేద్దాం. మీకు ఏం కావాలన్నా చేయడానికి మైనారిటీని సిద్ధంగా ఉన్నా. రాష్ట్రంలోనే రాయచోటి ఒక ఆదర్శం కావాలి. మీరు రాష్ట్రం అంతా తిరగాలి. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ కోటేస్తే నరేంద్ర మోడీ ఖాతాలోకి పోతుంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే మైనారిటీకి రక్షణ లేదు. అభద్రతాభావంతో ఉట్టడికి పోతారు. జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్కన జెరూసలం పోవడానికి కూడా 40,000 రూపాయలు వారికి కూడా సహాయం చేశాం. ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం. ఇంకో పక్కన మీరు చూస్తే 1-2 కాదు, అనేక కార్యక్రమాలు ఇచ్చి ఉర్దూ అభివృద్ధికి కూడా మీ అందరినీ ఏ విధంగా చేయాలనో చేసే పరిస్థితికి వచ్చాం. అందుకని ఒక పక్క మైనారిటీ సోదరు చేశాం. వెనుకబడిన వర్గాలను ఆదుకున్నాం. 25 కార్పొరేషన్లు పెట్టాం. అదే మాదిరిగా ఆదరణ తీసుకొచ్చి వాళ్ళని కూడా ఆదుకున్నాను. సమాజంలో నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ప్రతి ఒక్క పని చేస్తాం. ఈరోజు మీరు చూడండి, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసాం, ఎల్ఈడి బల్బులు పెట్టాం, మరుగుదొడ్లు కట్టాం, గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. అన్ని ఊర్లకి
మంచినీళ్లు కొళ్ళాయి ద్వారా మీ ఇంటికే పంపించే పరిస్థితి నేను తీసుకొస్తున్నానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు రాయచోటు అంటే డార్క్ ఏరియా, కరువు ప్రాంతం, నీళ్లు పడతాయని నమ్మకమే లేదు. ఆ రోజు వెలుగల్ల ప్రాజెక్టు కూడా నేనే తీసుకొచ్చాను. ఈరోజు ఒక హామీ ఇస్తున్నా, మొత్తం రాయచోటుని సస్యశ్యామలం చేసే బాధ్యత నాది 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 అని మరొకసారి హామీ ఇస్తున్నా. అందరి నీవా ఇక్కడి నుంచే వెళుతుంది. అందరి నీవా నీళ్లు మీ అన్ని చెరువులకు ఇస్తా, అన్ని పొలాలకు ఇస్తా. అవసరమైతే 1-2 రిజర్వాయర్లు కడతాం. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, నాది భగీరథ ప్రయత్నం. నదుల అనుసంధానం చేస్తున్నాను. 62 ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. మైక్రో ఇరిగేషన్ ప్రాధాన్యత ఇచ్చాం. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తాం. ఒకప్పుడు మీరు చూస్తే ఒక ఆలోచన ఉండేది, రాయలసీమ అంటే ఇది రాళ్ల సీమ, ఎడారిగా మారిపోతుంది. బెంగళూరుకో చెన్నైకో హైదరాబాద్కు వలస వెళితే తప్ప బతుకులేదని భయపడేవాళ్ళు. ఇప్పుడు నేను భరోసా ఇస్తున్నా, మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. రాయలసీమ రతనాల సీమగా తయారు చేస్తాను. హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాను. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తాను. ఇంకో పక్క పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కూడా తీసుకొస్తా. 1-2 కాదు, మొత్తం ప్రపంచానికి ఇండస్ట్రియల్ హబ్గా ఈ రాయలసీమను తయారు చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్న చూశారు అనంతపూర్లో ఎడారిగా మారిపోతున్న అనంతపూర్కి నీళ్లు తీసుకొచ్చాం. ఈరోజు నీళ్లు చూస్తే హంద్రి నీవా చిత్తూరు వరకు ఇప్పుడే ఈ సీజన్లో వెళ్తుంది. కుప్పం వరకు వెళ్ళింది. మదనపల్లి, పుంగునూరు, పలమనేరు, అక్కడి నుంచి కుప్పానికి వెళ్ళింది. అక్కడి నుంచి ఈరోజు రాయచోటుకొచ్చి ఈ పక్క నుంచి వాయల్పాడు కానీ పీలేరు కానీ చిత్తూరు వరకు వెళ్తుంది. తిరుపతికి సోమశిల, స్వర్ణముఖి తీసుకొస్తాం. అనంతపూర్లో మడకసిరి వరకు నీళ్లు తీసుకెళ్లాను. రేపు రాబోయే రోజుల్లో గాలేరు నగిరి నేరుగా కోడూరు వరకు వెళ్తుంది. సోమశిలకి, పెన్నా నదికి గోదావరి నీళ్లు తీసుకొస్తున్నా. ఇది మీరు ఒక్కసారి ఆలోచిస్తే గోదావరి నీళ్లు రేపు రాబోయే రోజులు బద్వేలుకు కూడా నీళ్లు వస్తాయంటే, ఈ ప్రాంతానికి కూడా వస్తున్నాయంటే అది నా చొరవ, అది నా ప్రయత్నం అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మనం ఈ పనులు చేశాం. ఇక్కడ మీకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఉన్నాడా ఎమ్మెల్యే? లేడు. ఏమైనా చేశాడా ఎమ్మెల్యే? ఎప్పుడైనా అసెంబ్లీలో మిమ్మల్ని గురించి మాట్లాడా? ఎందుకు అసెంబ్లీకి రాలేదు చెప్పండి. మీరు అడిగారా? మీరు అడగాలి. ఎందుకు అసెంబ్లీకి పోలేదు? అసెంబ్లీకి పోలేదు, జీతం మాత్రం తీసుకున్నారు. పని చేయని వాడు జీతం తీసుకోవచ్చా తమ్ముళ్ళు? ఎప్పుడైనా సరే అందరి నీవా నీళ్లు కావాలని అడిగాడా? అదే మరి ఈడ నాయకుడు కూడా అంతే, జగన్మోహన్ రెడ్డి. ఆయన కూడా అడగల. వీళ్ళకు నీళ్లు వస్తే వీళ్ళకు పరపతి పోతుంది, నా పేరే గుర్తుపెట్టుకుంటారు మీరు. అందుకే వీళ్ళకు భయం. అందుకే నీళ్లు రాకుండా అడ్డంకులు చేశారు. నేను ఒకే మాట చెప్పాను జగన్మోహన్ రెడ్డికి, పులివెందులకు నీళ్లు ఇవ్వడం మీకు ఇష్టం లేదు, కానీ కుప్పానికంటే ముందే పులివెందులకు నీళ్లు ఇస్తానని చెప్పి పులివెందులకు నీళ్లు ఇచ్చాను. మీరేం చేశారు? చిల్లర రాజకీయాలు చేశారు. పోలవరం ప్రాజెక్టు కడతా ఉంటే కోర్టుకు వెళ్లారు. రైట్ మెయిన్ కెనాల్లో ఎక్కడికక్కడ గండి పెట్టారు. ఇంకో పక్క ప్రాజెక్టు పూర్తి కాకుండా అడ్డం పడ్డారు, రాజధానికి అడ్డం పడ్డారు. ఇంకో పక్క ఈ మనిషిని చూస్తే చాలా రాష్ట్రానికి ఏ సమస్య లేదు తమ్ముళ్ళు. ఈ రాష్ట్రాన్ని బట్టి పీడిస్తున్న ఒకే ఒక సమస్య ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్మాదం తప్ప
ఇంకోటి కానీ కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే చూశారు కోడి కత్తి. ఏమైనా ఉందా తమ్ముళ్ళు దాంట్లో? కోడి కత్తి ఎంత? ఇంత. దానికి ఎంక్వైరీ ఎంత? ఇంత. ఎవరేశారు? నరేంద్ర మోడీ కాపలాదారుడు. ఎవరికి కాపలా? దొంగల కాపలా. ఆయన పెద్ద నీతిమంతుడు, దేశాన్ని కాపాడుతాడు. ఆయన కాపాడే దొంగల్ని, నేరస్తుల్ని నిన్న చూశారు. ఎంత దుర్మార్గం అంటే తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్ మన డేటా తెలంగాణలో దొంగిలించి వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇస్తారు. ఏమని అడిగితే ప్రభుత్వ డేటా చోరీ అయింది, మేమేదో దీన్ని కాపాడుతున్నామని చెప్పి నాటకాలు ఆడతారు. మీరు నిన్న ఒక విషయం చూశారు. ఎంత దుర్మార్గం అంటే వీళ్ళ ఇంట్లో వివేకానంద రెడ్డి గారి హత్య. అందరికి అర్థమైన తమ్ముళ్ళు, వివేకానంద రెడ్డి గారి హత్య అర్థమైన వాళ్ళు చేలు పైకెత్తండి. అందరికీ అర్థమైంది. మీరు చూసారా ఉదయం? ఏంటి గుండెపోటు? ఏడే ఉంది ఒక అసాక్షి పేపరే, పనికిరాని పేపరు, పనికిరాని టీవీ. వీళ్ళని చీకొట్టినా కూడా బుద్ధి రాదు. ఆ రోజు మీరు చూస్తే 9:30 గంటలకు తర్వాత కూడా వైఎస్ఆర్ కుటుంబంలో విషాదం, వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణం. ఏం తమ్ముళ్ళు, ఎంత దారుణం! ఇప్పుడు వస్తాడు ఒక ఎంపీ అభ్యర్థికి రాడు కానీ అక్కడ తిరుగుతున్నాడు కడపలో. ఆయనే ఉండి మొత్తం ఇంట్లో అన్ని కూడా సర్దేశాడు. డెడ్ బాడీని తీసుకొచ్చి బెడ్రూమ్లో, బాత్రూమ్ నుంచి బెడ్రూమ్లో తీసుకొచ్చి పెట్టారు. రక్తాన్ని కడిగారు, బెడ్షీట్ మార్చారు. ఇంకో పక్కన ఫ్రీజర్ కూడా తెప్పించేశారు. అంటే అందులో పెట్టేసి ఈడ మామ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి మామ. ఆయనకు ఒక హాస్పిటల్ ఉంది. ఆయన డాక్టర్లు తీసుకొచ్చి శవానికి కట్టుకట్టే పరిస్థితి వచ్చారంటే, స్టిచెస్ వేశారంటే ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచించండి మీరంతా. వీళ్ళకు మానవత్వం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాబాయ్ చనిపోతే బాధ ఏదని మిమ్మల్ని అడుగుతున్నా. చంపేసి నాటకాలు ఆడతారా మీరు? వీళ్ళు బయట ప్రపంచానికి తెలియకుండా గుండెపోటని చెప్పి అంత్యక్రియలు చేయాలనుకున్నారు. అది పోస్ట్ మార్టం చేస్తే ఎవరికైనా మీరు చూసుంటారు, తల పగిలింది, మెదడు బయట వచ్చింది, దారుణమైన ఆయుధాలు వాడారు. అలాంటి చూడంగానే అర్థమవుతుంది దాన్ని సహజ మరణం కింద చిత్రీకరించే పరిస్థితికి వచ్చారు, గుండెపోటు కింద. ఆ తర్వాత చూశారు డ్రామా, నేను చంపేశానంట, నేనే వాళ్ళింట్లో పోయి మొత్తం కడిగేశా. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎందుకు? వీళ్ళ కాపలాదారుడు ఢిల్లీలో ఉన్నాడు, వీళ్ళ ప్రొటెక్ట్ చేస్తాడు నరేంద్ర మోడీ, దానికి అది వేయాల. అక్కడి నుంచి డ్రామాలన్నీ స్టార్ట్ చేశారు. సాయంత్రానికి కూతురు ఒక లెటర్ ఇస్తుంది. ఏమని? డ్రైవరే వచ్చి ఇవన్నీ చేస్తా ఉంటే సాక్షాత్తు వివేకానంద రెడ్డి గారు ఆ లెటర్ రాశారని. ముందు రోజు నేను రమ్మన్నాను తొందరలో, దానిపైన కోప్పడ్డాడు, నన్ను చంపబోతున్నాడు. ఆ సమయంలో ఈ లెటర్ రాశానని లెటర్ రాశాడంటే ఉదయం ఇవ్వాల, సాయంత్రం ఇస్తారు. అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం? అన్నిటికీ తప్పుడు సాక్ష్యాలు తప్పు దూర పట్టించాలి. నిన్న అమ్మాయిని చూశారు, ఎస్పీకి చెప్తుంది, ఢిల్లీ పోయి హోమ్ మినిస్టర్ చెప్తుంది, ఇంకో పక్క ఎలక్షన్ కమిషన్కి తెలంగాణ గవర్నమెంట్ కూడా చెప్తుంది. తండ్రి వార్త, మరణ వార్త మీరు రాజకీయం చేసి మా మీద నెపం పెట్టాలంటే ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళలో ఇలాంటి వ్యక్తుల వల్ల మనకు రక్షణ ఉంటుందా? ఇక్కడ ఏమమ్మా మీకు రక్షణ ఉంటుందా? ఎప్పుడన్నా ఇంత ఘోరాలు చూశారా? ఇంత తప్పుడు విధానాలు చూశారా? ఇలాంటి వాళ్ళకు ఓటేస్తారా మీరు? ఇంకొక పక్క తెలంగాణలో ఉండే టీఆర్ఎస్తో పొత్తు,
ఫెడరల్ ఫ్రంట్ ఆయనకు ఊడిగం చేస్తాడు. బాంచేన్ నీ కాళ్ళు మోకుతానని ఈయన ఆయన చేతుల్లో పోయాడు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈయన కేసులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, కేంద్రంలో ఉన్నాయి. మనల్ని మనం ఇచ్చిన ఓట్లని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇది దుర్మార్గమైన కార్యక్రమం, బాధాకరం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, కట్టుబట్టలతో వచ్చాం. కేసీఆర్ మనల్ని అవమానించాడు. జ్ఞాపకం ఉందా మీ అందరికీ కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు? ఆంధ్ర వాళ్ళు రాక్షసులు అన్నాడా లేదా? అన్నాడా లేదా? దొంగలు అన్నాడా లేదా? ఆంధ్ర బిర్యానీ, పేడ బిర్యానీ అన్నాడా లేదా? ఉలవచారు మా దగ్గర పశువులు తింటాయంటాడు. ఎంత దుర్మార్గం! ఎవరు డెవలప్ చేశారు హైదరాబాద్? నేనే చేశా. బంగారు గుడ్డు పెట్టే బాతుని నీకు అప్పచెప్తే మా మీద కక్ష కడతావా నువ్వు? ఎవరిచ్చారు నీకు ఈ అధికారం? అవసరమైతే మర్యాద చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, మీ అందరిని అడుగుతున్నా, మీరు అండగా ఉండండి. అటో ఇటో తేల్చుకుంటాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి తెలియజేస్తున్నా. ముగ్గురు దుర్మార్గులు మన మీద దాడి చేస్తున్నారు. నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఒకటే మార్గం, ఇది తెలుగుదేశం పార్టీ ఎన్నిక కాదు. తెలంగాణ నిన్న మొన్న చూశారు, 16 సీట్లు కేసీఆర్ గెలుస్తాడు. ఇంకొక పక్కన అసదుద్దీన్ మోడీ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే అసదుద్దీన్ కాదు, అసదుద్దీన్ మోడీ అని పెట్టుకుంటే సరిపోతుంది. వీళ్ళంతా ఆయనకు సంబంధం పెట్టుకున్నారు, ఆయన కాపాడుతున్నారు. ఎవరైనా ఆయన మీద పోరాడితే మన మీద దెబ్బతీయాలని చూస్తున్నారు. నేను అడుగుతున్నా, తెలంగాణ నాయకులు మీరు అక్కడ ఉండండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మా అభివృద్ధి మేము చేసుకుంటాం. మీకేదైనా మా మీద అభిమానం ఉంటే మా వాటా మాకు ఇవ్వండి, మేము మీ జోలికి రాం, మీరు మా జోలికి రావద్దని తెలంగాణ నాయకుల్ని హెచ్చరిస్తున్నానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి తమ్ముళ్ళు, ఎందుకంటే తెలంగాణలో అన్ని పార్టీలను కొనేశాడు, అక్కడ పార్టీలు లేకుండా చేశాడు, కాంగ్రెస్ను కూడా పూర్తిగా బలహీనం చేశాడు. ఇప్పుడు మన మీద పడాలని చూస్తున్నాడు. మీరు 17 సీట్లు గెలిస్తే మేము 25 సీట్లు గెలుస్తాం. మీరు ఏదైనా మా జోలికి వస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి, తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మనకు రోషం లేదా తమ్ముళ్ళు? కోపం రాలేదమ్మా మీకు? అన్యాయం అవునా కాదా? అతనికి వత్తాసు పలికే నాయకుడిని ఏం చేయాలి? ఏం చేస్తారు? మామూలుగా ఓడించడం కాదు. 2014లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి ఎక్కడ కూడా కోలుకోని పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, దానికంటే ద్రోహం, నమ్మక ద్రోహం, జన్మభూమికి అన్యాయం, జన్మభూమికి పుట్టిన గడ్డకు ద్రోహం చేసే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన పార్టీ అభ్యర్థుల్ని ఒక్క ఓటు వేయకుండా మీరు ఓడగట్టగలిగితే అదే పెద్ద గుణపాఠం. రేపు నరేంద్ర మోడీకి ఒక లెసన్ కావాలి, కేసీఆర్కి ఒక గుణపాఠం కావాలి. ఇది ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజా విజయం కావాలి. అది కావాలంటే మీరే సైనికులుగా ఎన్నికల్లో పనిచేయాలి. అందరి అభ్యర్థులు గెలిపించే బాధ్యత మీకే అప్పచెప్తున్నానని కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఇక్కడ రాయచోట్లో మళ్ళా మనకు 2-3 మీటింగ్లు ఉన్నాయి. లేట్ అయితే పోలేం. మైనారిటీలకు అన్ని విధాల అండగా ఉండే బాధ్యత నాది. ఇంకో పక్క ప్రజలకు చెప్తున్నా, ఇంకా ఎప్పటికప్పుడు పేదవాళ్ళకు అండగా ఉంటా, అన్ని పనులు చేస్తా. రాయచోట్లు కృష్ణా జలాలు తీసుకొచ్చి సస్యశ్యామలం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరుతున్నాను, ఇక్కడ ప్రొద్దుటూరు నుంచి
మిత్రులు వరదరారెడ్డి గారు వచ్చారు. అక్కడ కొన్ని కారణాల వల్ల మనం అక్కడ ఎమ్మెల్యేగా లింగారెడ్డి గారికి ఇచ్చాం. నేను వరదరారెడ్డి గారికి, ఆయన అభిమానులకి, ఆయన ఫాలోయర్స్కి అందరికి హామీ ఇస్తున్నా, తప్పకుండా వరదరారెడ్డి గారిని ఎమ్మెల్సీగా తీసుకుంటామని చెప్పి నేను వారికి హామీ ఇస్తున్నా. తప్పకుండా ఇది కూడా చేస్తాం. ఈసారి కడప జిల్లా 2 పార్లమెంట్లు గెలవాలి, 10 అసెంబ్లీ సీట్లు గెలవాలి. ఈ జిల్లాను సస్యశ్యామలం చేస్తా, నాయకుల్ని గౌరవిస్తా. ఇటు వరదరారెడ్డి గారు, ఇంకో పక్క ప్రసాద్ గారు, ఇద్దరికి గౌరవం ఉంటుంది, న్యాయం చేస్తా. వాళ్ళు కూడా అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యత తీసుకోమని వారిని కోరుకుంటూ, నేను రాయచోటుకు వచ్చినప్పుడు మీ ఉత్సాహం చూస్తున్నా. ఇక్కడి నుంచి వదిలిపెట్టాలంటే బుద్ధి రావడం లేదు. అంత అభిమానం చూపించారు, అంత ఉత్సాహం చూపించారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, పోరాటానికి సిద్ధంగా ఉన్నారా అందరూ? నమ్మకమేనా? రోషం ఉందా? కోపం వచ్చిందా? కసిగా మార్చుకుంటారా? ఎవరైతే టీఆర్ఎస్ మాట్లాడుతున్నాడో ఖబర్దార్, మా జోలుకొస్తే ఎవరైనా నీ అండ కూడా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే వాళ్ళను కూడా గుణపాఠం చెప్తామని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అందుకని అడుగుతున్నా, ఇప్పుడు మనకు ఆత్మగౌరవం ఉందా లేదా? మన ఆత్మగౌరవం అందరూ లేచి నిలబడుకోండి. మనందరికీ రోషంగా ఉంటే, మేము కోపంగా ఉన్నాం, టీఆర్ఎస్ సిస్టమ్ ప్రకారం చేశారు, మన ఆస్తులు లాక్కున్నారు, మనం బతకడానికి కూడా అడ్డపడుతున్నారంటే గట్టిగా చేతులెత్తి చూపించండి. పోరాటానికి సిద్ధంగా ఉంటే 2 చేతులు చూపించి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పండి. ఆడబిడ్డలు కూడా అందరూ ఒక వీర నారీమణులుగా ముందుకు పోవాలి. ఒక ఝాన్సీ బాయి వారిగా, లేకుంటే చరిత్రలో మహిళలు పోరాటాలు చేసిన విధంగా మీరు కూడా పోరాటం చేయాలి. అందుకే ఇప్పుడు అడుగుతున్నాం, ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుకుంటాం. ఆత్మగౌరవాన్ని అదే సమయంలో మీ ఓటు అంటే రాయచోటి మొత్తం రీసౌండ్ రావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నుంచి భయపడిపోయి పాపిస్ట్ డబ్బులు కేసీఆర్ పంపించాడు 1000 కోట్లు. అవి మిగలబెట్టుకోండి మీరు. అదే మిగిలేది మీకు. ఇంకా చరిత్ర ఉండదు ఈ రాష్ట్రంలో. మీకు చరిత్రహీనులుగా మిగిలిపోయారు. అందుకని మీరందరూ కూడా మీ ఓటు ఎవరికంటే సైకిల్ కానీ గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు.